మ్యాచ్ నెంబర్ 15 ఈ మ్యాచ్లో లాస్ట్ సీజన్ ఫైనలిస్ట్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆడబోతున్నారు. ఇప్పటికే ఈ రెండు టీంలు కూడా తమ 3 మ్యాచ్ల్లో ఈ రెండు టీంలు కూడా ఒక మ్యాచ్ గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయారు. లాస్ట్ సీజన్ లో రన్నర్ అప్ గా నిలిచిన ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం 8th ప్లేస్ లో ఉంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్ బాటమ్ ఆఫ్ ద టేబుల్ లో ఉంది. మనం ఇన్ని రోజులు ఈ సీజన్ లో బ్యాటింగ్ కు అనుకూలించే పిచెస్ ని చూసాము, కానీ కేకేఆర్ మెంటర్ డ్వేన్ బ్రావో అండ్ ఎక్స్పర్ట్స్ ఈ రోజు ఆడబోయే పిచ్ మెయిన్ గా స్పిన్నర్స్ కు అనుకూలిస్తుందని చెప్తున్నారు. అండ్ ఇప్పటి వరకు కోల్కతా బ్యాటర్స్ నుంచి ఆ కన్సిస్టెన్సీ మనం చూడలేకపోయాము. యంగ్స్టర్ రఘువంశీ బ్యాట్ నుంచి రన్స్ వస్తున్నప్పటికీ వాటిని పెద్ద స్కోర్స్ గా మార్చలేకపోతున్నాడు. అండ్ కేకేఆర్ బౌలర్స్ రాజస్థాన్ తో కాకుండా మిగతా 2 మ్యాచ్ల్లో కూడా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యారు. ఈ రోజు స్పిన్ ట్రాక్ పై ఆడుతున్నారు కాబట్టి నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తారో చూడాలి. అండ్ కమింగ్ టు ఎస్ఆర్ఎస్ టీమ్ ఫస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో అదరగొట్టినప్పటికీ అండ్ మిగతా 2 మ్యాచ్ల్లో వికెట్స్ పడుతున్నప్పటికీ తమకు తెలిసింది హిట్టింగ్ ఒకటే అని పెద్ద షాట్స్ కి వెళ్లి వికెట్స్ ని పారేసుకుంటున్నారు. ట్రావిస్ హెడ్ అండ్ క్లాసెన్ లకు మంచి స్టార్ట్స్ దొరుకుతున్నప్పటికీ వాటిని పెద్ద నాక్స్ గా మార్చలేకపోతున్నారు. అండ్ మిగతా బ్యాటర్స్ అందరు కూడా ఫెయిల్ అవుతున్నప్పటికీ యంగ్స్టర్ అన్కేత్ వర్మ తనదైన స్టైల్లో టీమ్ కి మాత్రం మంచి ఫినిషింగ్ ని ఇస్తున్నాడు. అండ్ ఇక బౌలింగ్ మాత్రం ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లో బౌలర్స్ అందరు కూడా ఫెయిల్ అయ్యారు. అండ్ ఎస్ఆర్ఎస్ టీమ్ కు సరైన స్పెషలిస్ట్ స్పిన్నర్ ఎవరు కనిపించట్లేదు. అండ్ ఇక ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేస్తే ఈ రెండు టీంల దగ్గర నుంచి మనం స్పిన్ అటాకింగ్ డుయో ఆర్ ట్రయోతో ఈ మ్యాచ్ లో మనం చూడవచ్చు. రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే మొత్తం 28 మ్యాచెస్ జరిగాయి. అందులో ఎస్ఆర్హెచ్ 9 మ్యాచెస్ గెలిస్తే కేకేఆర్ 19 మ్యాచెస్ గెలిచింది. 2020 నుంచి రెండు టీంలు 11 మ్యాచ్లు ఆడారు. అందులో 9 మ్యాచ్లు కేకేఆర్ గెలిచింది. అండ్ నాకు మాత్రం ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ కేకేఆర్ ని డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.